బెడ్రూము. ఏసీ పాయింట్ ఇది. బాత్రూమ్ వైపు ఏసీ పెట్టాం, అంటే బాత్రూమ్ ఎదర వైపు. దీనికల్లా ఇంజనీర్ ప్లానే, డూప్లెక్స్ ఇల్లు అల్లా ఇంజనీర్ ప్లాన్ ఇస్తాడు. మనం ఏంటంటే డ్రాయింగ్ ఎక్కడెక్కడ బోర్డులు పెట్టాలి అనేది ఆయన ఇస్తాడు. దాని ప్రకారం మనం దేనికంటే ఇక్కడ ఈ గాడి పట్టింది ఏంటంటే ఏసీ వాటర్ అనేది అటు పక్క బాత్రూమ్ ఎదురు ఏసీ ఇస్తుంది కదా, ఆ వాటర్ వేస్ట్ వాటర్ నాణ్యత డ్రాప్లో కలపడానికి. గ్లేజర్ పాయింట్ అంటే బెడ్రూమ్లో డోర్ అమ్ముంటే బోర్డు అన్నమాట. ప్రతి 4 స్టెప్స్కి 1 2 3 4 స్టెప్స్కి ఒక సెన్సార్ లైట్ వచ్చింది, గమనించవచ్చు మనం. ప్రతి 4 స్టెప్స్కి సెన్సార్ లైట్. అంటే మనం ఇదేనా ఆటోమేటిక్గా మనం మెట్టు మీద వేసినప్పుడు, రేపు గ్రానైట్ అయిన తర్వాత ఇది మెట్టు మీద ఒక కాల్ వేసినప్పుడు ఆటోమేటిక్గా సెన్సార్ లైట్లు అని వెలుగుతూ ఉంటాయి మెట్ల దగ్గర. దానికి అది మామూలుగా పైన వచ్చేసి మెయిన్స్. ఇది చూడొచ్చు. ఇది ఏంటంటే ఇక్కడ ఖాళీ ఎందుకు ఓపెన్ అంటే ఇది డూప్లెక్స్ కదా, ఇక్కడ సైడ్ మన గ్లాస్ ఫిట్టింగ్ వస్తుంది చుట్టూరు దీనికి. ఇదేంటంటే జూమర్ లైట్లకి వాటికి ఉన్న ప్రొవిజన్. ఇక్కడ పెద్దది జూమర్ లైట్ వచ్చినా కానీ డూప్లెక్స్ ఇల్లు కదా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. డోర్ అప్ బోర్డు. బాత్రూమ్ దగ్గర బోర్డు సేమ్ మన మాస్టర్ బెడ్రూమ్ ఎట్లా వచ్చిందో ఇలానే వచ్చింది. అక్కడ కరెంట్ పైప్ దగ్గర నుంచి కలవకుండా ఇక్కడ బెండ్ వేసేసి కింద తీస్తాం ఏసీ వాటర్ దగ్గర. ఇది ఇక్కడ నాలుగు డ్రాప్ సెంటర్ వచ్చింది, నాలుగు డ్రాప్ దీనికి బాత్రూంలో. దాన్ని కలుపుతాం. అడ్జస్ట్మెంట్ ఫ్యాన్ అక్కడ